హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హనీ ప్రియ ఫుడ్. ఈరోజు మీతో షేర్ చేయబోయే రెసిపీ వచ్చేసి రాగి వెజిటబుల్ సూప్ అండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈవినింగ్ టైంలో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రాగి సూప్‌ని ఎప్పుడైనా చేసుకోవచ్చండి. మార్నింగ్ టైంలో లేదా ఈవినింగ్ టైంలో చల్లని సాయంకాలం ఈ సూప్ తాగారంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ సూప్‌ని ఎవరైనా తాగొచ్చండి. ఒకవేళ పిల్లలు కూడా తాగాలనుకుంటే కొంచెం స్పైసీనెస్ తగ్గిస్తే చాలా బాగుంటుంది. ఇది ఎదిగే పిల్లల మెదడుని చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. శరీరం దృఢంగా కూడా ఉంటుంది. శరీరంలో వేడిని కూడా తగ్గిస్తుందండి. ఈ వెజిటబుల్ సూప్‌ని తాగితే బీపీ, షుగర్ కూడా అదుపులో ఉంటాయండి. మరి ఇంకెందుకు లేట్ ఈ వీడియోలోకి వెళ్ళి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఈ సూప్ కోసం నేనైతే కొన్ని వెజిటబుల్స్ అయితే కట్ చేసుకున్నానండి. ముందుగా పచ్చిమిరపకాయలు 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత క్యారెట్ కూడా ఇలా పెద్ద స్లైసెస్‌లో కట్ చేసుకోవాలి. అల్లం కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలి. ఉల్లిపాయల్ని అడ్డగా కోసి దాంట్లోని రింగులు తీస్తే ఇలా అవుతాయండి. క్యారెట్ తురుము కూడా వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకున్నాను. దీంట్లోని క్యాబేజీ తరుగు ఇంకా వెల్లుల్లి రెబ్బలు కూడా చిన్న పీసెస్‌లా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి కడాయి హీట్ అయ్యాక దీంట్లో 1 ½ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 1 మినిట్ అలా ఉంచినాక ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో 1 స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకున్నాక లైట్‌గా హీట్ అయినాక చూడండి జీలకర్ర అయితే కొంచెము ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడు దీంట్లో నేను కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ స్లైసెస్‌ని అయితే వేసుకుంటున్నాను. ఈ క్యారెట్ ముక్కల్ని వేసుకున్నాక ఒకసారి అయితే కలుపుకోవాలండి. ఈ క్యారెట్‌ని అయితే ఇలా పొడవుగా కట్ చేసుకుంటేనే సూప్‌కి చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇంకా చాలా బాగుంటుంది కూడా. ఇప్పుడు ఈ క్యారెట్ అయితే వేగిపోయినాక దీంట్లో తురుముకున్న క్యారెట్ తురుము కూడా దీంట్లో వేసేసుకుంటున్నానండి. ఇది కూడా వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. వేసేసినాక ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసేసినాక ఒకసారి ఇలా కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా కొంచెం కుక్ అయ్యాయి అన్నప్పుడు ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు క్యాబేజీ తురుమునైతే నేను వేసుకుంటున్నాను. ఈ క్యాబేజీ తురుము వేసేసినాక సేమ్ ప్రాసెస్ చేయాలండి. అంటే కొంచెం కుక్ అయ్యాయి అన్నప్పుడు ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని వేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకున్నాక మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు కొంచెం కుక్ అయిపోయాయి కదా! ఇప్పుడు నేను ఇలా రింగ్స్‌లా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్నాక లాస్ట్‌లో పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి ఇంకా వెల్లుల్లి ఇంకా అల్లము కట్ చేసుకున్నవి ఇవన్నీ వేసుకుంటున్నానండి. వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అలా కలుపుకుంటూ ఉండాలండి. చూడండి వెజిటబుల్స్ అయితే కుక్ అయిపోయాయి కదా! దీంట్లో నేను ఈ వీడియోలో చూపించినంత గిన్నెతో ఒక గిన్నెడు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చేసుకొని హై ఫ్లేమ్‌లో పెట్టేసి మూత పెట్టేయాలి. ఇప్పుడు ఈ గిన్నెలో కొంచెము 2 కప్పుల రాగి పిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను. చిన్న కప్పు చూపించాను కదండీ! దాంతో 2 కప్పుల రాగి పిండి యాడ్ చేసి కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా నీట్‌గా కలిపి పెట్టుకున్నానండి. పెట్టుకొని ఇప్పుడు చూసారా వాటర్ అయితే మరుగుతుంది కదా! ఇది లో ఫ్లేమ్‌లో పెట్టేసి కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్నాక స్పైసీనెస్‌కి తగ్గట్టు మిరియాలైతే యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఒక 10 మిరియాలని దీంట్లో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రాగి పిండినైతే దీంట్లో కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలండి. ఒక్కసారి వేసేస్తే ఉండల్లా చుట్టేస్తాయి మొత్తము. అందుకని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 3 మినిట్స్ కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ కలుపుకోవాలండి. లేదంటే చాలా దగ్గరగా అయిపోతుంది. మనకి సూప్ అనేది బాగా రాదు. ఒక 3 మినిట్స్ కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా కలుపుకోవాలండి. చూడండి రాగి పిండి అనేది ఎలా పైకొస్తుందో అందుకనే కొంచెం కలుపుకుంటూ ఉండాలి. అలాగా కొంచెం గ్యాప్ ఇస్తూ ఇప్పుడు దీంట్లో ఇప్పుడు హాఫ్ స్పూన్ అయితే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మంచి స్మెల్ రావడం కోసం ఇది వేసుకున్నాక ఒకసారి కలుపుకున్నాక
దీంట్లో హాఫ్ స్పూన్ మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే ఒకవేళ చిన్నపిల్లలు కూడా తాగుతారు అని అనుకుంటే కొంచెము మిరియాల పొడి అయితే లైట్గా వేసుకోండి, ఎక్కువైతే వేసుకోవద్దు. స్పైసీగా ఉంటుంది, కారంగా ఉంటుంది కదా. ఇప్పుడు దీంట్లోనే సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక కొంచెం కొంచెంగా కలుపుకోవాలండి. ఒకవేళ వాటర్ యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా తాగినా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే ఉండల్లా అయిపోతుంది. మనము వేసిన వెజిటబుల్స్ అన్నీ పైకి వచ్చే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. అప్పుడే సూప్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, వెజిటబుల్స్ అయితే ఎలా పైకి వస్తున్నాయి కదా. ఇప్పుడు దీంట్లో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరి. చాలా టేస్ట్గా ఉండే, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న రాగి వెజిటబుల్ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ సూప్నైతే చల్లని సాయంకాలం చేసుకుని తాగితే చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ వేడివేడిగా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ట్రై చేసి కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉందో అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.